Hey guys, welcome back to our channel Couple Golla. First of all, andarki happy Ugadi. This video is about day in our life on Ugadi. Don't skip the video and watch till end. And if you have not subscribed to our channel, do subscribe and comment in the comment section like how you have celebrated Ugadi and what are your go-to dishes and your favorite part of the video. Let's get started. The first part of the day started with cleaning and ఆ రోజు మా మేట్ కొంచెం కాదు చాలానే లేట్గా వచ్చింది. అండ్ ఇక్కడ అందరి లైఫ్స్ అలానే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంత ఫాస్ట్గా వస్తే మన డే అంత ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది, మన పనులు ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. బయట ఒకరు కిచెన్లో ఇంకొకరు అలా ఎంత ఫాస్ట్గా చేయాలనుకున్నా కూడా మేము స్టార్ట్ చేసేసరికి 10:30 అయింది కాబట్టి మా పనిలో అయిపోయేసరికి 2:30 అయింది. మీరు ఎంతవరకు అయిపోయింది మీది చెప్పండి, కామెంట్ చేయండి. హోప్ఫుల్లీ అందరిది ఫాస్ట్గానే అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ దీస్ ఆర్ ద ఐటమ్స్ విచ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ అండ్ ఆఫర్డ్ అస్ ప్రసాదం. మీరు ఉగాది రోజు ఏం స్పెషల్ చేస్తారు ఫస్ట్? అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ అండ్ ఫైనల్ అవర్ ఆఫ్ కుకింగ్. ఇప్పటి వరకు చూసిన డిషెస్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మేము మామిడికాయ స్పెషల్స్ చాలామంది చేసుకుంటారు కదా స్టార్ట్ ఆఫ్ ది డే. మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు అండ్ మన స్టార్ ఐటమ్ ఉగాది పచ్చళ్ళు కూడా వాడాము. ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారో. మా మమ్మీ అయితే కొంచెం ఇలా రోజు మ్యాండేటరీగా పెడుతుంది, నేను ఇంకా సాహసం చేయలేదు. అండ్ ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ది డే. అట్ ద సేమ్ టైం అది సెకండ్ హాఫ్ కూడా అయింది. చెప్పాను కదా ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. మా పూజ కూడా అయిపోయేసరి అసలు ఈ పండుగల రోజు మనం పూజ చేసేది అరగంట, తినేది 10 నిమిషాల్లో, కానీ వేరే పనులు మాత్రం ఉండేది 2-3 గంటలు ఉంటాయి. అండ్ హియర్ బిగిన్స్ అవర్ పూజ. మొత్తం పూజ అయితే షూట్ చేయలేదు, ప్రశాంతంగా దండం పెట్టుకోవాలనుకున్నాము. అండ్ నిన్నటి నుండే లక్ష్మీ నవరాత్రులు అని అంటారు కొంతమంది. అండ్ ఇదేంటి రామ నవరాత్రులు అన్నీ కూడా అంటారంట. శ్రీరామనవమి రోజు అది ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా అన్నారు. అందుకే ఇది ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇంకా దేవుడికి ప్రసాదాలు పెట్టే టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఇవి మేము చేసిన డిషెస్ చెప్పాలి అంటే చాలా కొంచెమే చేసాము. పూజ అయ్యాక స్టార్టెడ్ విత్ అఫ్ కోర్స్ ఉగాది పచ్చడి. నాకైతే ఫుల్ ఇష్టము. మీలో ఎంతవరకు ఇది ఇష్టమో కమెంట్ చేయండి. బట్ ఇయర్లీ ఒకసారి కదా, ఇయర్లో మధ్యలో తినాలి అన్నా కూడా చేసుకోవాలి అన్నా కూడా అది ఏంటో ఆ వైబ్ రాదు. అండ్ ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే స్వీట్తో స్టార్ట్ చేసాము. అండ్ మీలో ఎంతమందికి పండగ రోజు అంతసేపు ఉండి అలా లేటుగా తినడము, అంతా అయ్యాక అన్ని ఐటమ్స్ ఒకేసారి అఫ్కోర్స్ తినలేమనుకోండి, బట్ స్టిల్ బాగుంటుంది కదా. ఇంకా తినేసి అన్నీ సర్దుకుంటూ ఉంటాయి. అప్పటికే ఇంకా మా మేట్ కూడా వచ్చేసింది. అందరి ఇళ్ళలో వర్క్ చేసుకొని పాపం తను కూడా అలసిపోయిందంట ఈరోజు. ఇంకా ఫ్రెష్ అయిపోయి అందరికీ చెప్పాలి కదా హ్యాపీ ఉగాది అనేసి. ఫోన్స్లోనే కాదు, ఎదురింటోళ్ళకి పొరుగింటోళ్ళకి కూడా మనము చెప్పాలి అనమాట. అలా ఫుడ్ ప్యాక్ చేసేస్తున్నాను, వాళ్ళు కూడా ఇచ్చేసి రమ్మని. అండ్ అది ఇచ్చేసి ఏదో బొమ్మ తెచ్చుకున్నాడు వాళ్ళ ఇంట్లో నుండే, వాళ్ళు ఇచ్చారంట మరి. అండ్ కొంచెం రెస్ట్ తీసేసుకొని అప్పటికి 4 అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది టైమ్. టు బీట్ ద హీట్ లస్సీ తాగేసి వీ ఆర్ రెడీ టు గో టు ద టెంపుల్. బాగుంది కదా వైబ్. ఇక్కడ చుట్టూ 3-4 టెంపుల్స్ దాకా ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని వింటేజ్ స్టైల్లో. అండ్ ఈ టెంపుల్ వాళ్ళు తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకొని కట్టారంట. ఒక సార్ట్ ఆఫ్ ప్లెజెంట్ స్మెల్, లైక్ మేబీ బికాస్ ఆఫ్ ద ఫ్లవర్స్ కావచ్చు, బాగుండే వైబ్. డెకోర్ అండ్ ఆల్ కూడా సింపుల్గా హడావిడి లేకుండా బాగుంది. క్రౌడ్ మాత్రం ఇంకా ఫుల్గానే ఉంది. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది, సో డిస్ట్రిబ్యూటెడ్గా ఉండే క్రౌడ్. అండ్ ఏదున్నా పండగ అయినా కూడా 8:30 వరకే లాస్ట్ ఉండే. అండ్ ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడము ఈ టెంపుల్కి. జనరల్గా హైదరాబాద్లో ఉన్నా మేము, పోనీ ఊర్లో అక్కడ ఉన్నా కూడా ఏంటంటే ఈవినింగ్ ఖచ్చితంగా
కొత్త బట్టలు వేసుకొని పండగ రోజు రెడీ అయ్యి గుడికి వెళ్తాము. అక్కడ గుడిలో ఏదో ఒక ప్రోగ్రామ్స్ పంచాంగ శ్రావణము అన్నట్టుగా అలా ఉంటాయి. బట్ ఇక్కడైతే ఏం లేదు అలాంటి ప్రోగ్రామ్స్. బట్ స్టిల్ ఉగాది వైబ్ అయితే ఉంది కదా, కైండ్ ఫెస్టివ్ వైబ్. ఇంకా ఎగ్జిట్లో ప్రసాదం ఇస్తున్నారనమాట. ఏదేమైనా కూడా బెంగళూరులో మాత్రం ఏది ఉన్నా కూడా, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలా ప్రసాదం మాత్రం సూపర్గా పెడతారు. తిరుపతి స్టైల్లో ఒక చిన్న లడ్డు అండ్ సమ్ మసాలా అన్నం టైప్ పెట్టారనమాట. అండ్ మళ్ళీ మేము బయటకు వచ్చాక అన్ని గుడ్లయ్యాక అక్కడ వేరే వాళ్ళకి పొంగల్ పెడుతుంటే చూసామన్నమాట. సో మన హీరో ఇక్కడే కదా అనేసి వెళ్ళి తీసుకొస్తాననేసి వెళ్ళాడు. వేడి వేడిగా హాట్ హాట్ పొంగల్ తీసుకొచ్చాడు. ఇంకా కుమ్మేశాం. చుట్టూ చాలా ఉన్నాయని చెప్పాను కదా, ఇది కూడా వన్ ఆఫ్ ది టెంపుల్. ఇది లిటరల్గా మన విలేజెస్లో ఉన్నట్టుగా ఉంది కదా, బాగుంటుంది ఇలా. అండ్ ఇలాంటి క్యూట్ స్టఫ్, ఇలాంటి టెంపుల్స్ బయట డెఫినెట్గా ఉంటుంది. మేము తీసుకోకుండా ఆగేది ఉండదు. అండ్ క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో అందాక ఇలా చూద్దామని వెళ్ళాము. సో ఇలా ఎక్వేరియం షాప్ కనిపించింది. నాకైతే ఫిషెస్ చాలా ఇష్టము ఇలాంటివి. మీలో ఎంతవరకు ఇష్టమో చెప్పండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా చిన్నప్పుడు ఉండేది, అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 years బ్యాకే వాళ్ళు తీసేశారనుకుంటా. బట్ మెయింటెనెన్స్ పార్ట్ వైజ్ చాలా డిఫికల్ట్. మా చెల్లి బర్త్డేకి మేము ఇచ్చాము ఒకసారి ఒక ఫిష్ పాట్, బట్ అది వెంటనే చనిపోయింది. మాకు అప్పుడు తెలిసింది ఎప్పుడు అలా సింగిల్ ఫిష్ ఉండకూడదు అని. ఫ్రమ్ దెన్ నేను ఎప్పుడు తీసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే సింగిల్ ఫిష్ తీసుకోవాలని కాదు, పెట్స్ అండ్ ఆల్ కూడా. బికాస్ సమ్ టైమ్స్ మనము కనెక్షన్ పెంచేసుకుంటాము అండ్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో అందుకో. అండ్ బట్ స్టిల్ ఐ లవ్ టు హ్యావ్ పెట్స్. ఇంకా ఇంటికి వచ్చాక కొన్ని మ్యాండేటరీ కాల్ చేసేసి గెట్ రెడీ విత్ అస్ చేసాము. అండ్ డిన్నర్ కూడా ముందు రోజు మిగిలిపోయి తినేసాము. మీరు ఇప్పటివరకు ఉన్నారంటే చూస్తున్నారా అనే వీడియో అర్థము. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్, డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మేము ఇలా అన్నీ చేసేసుకొని తినేసి పడుకునేసరికి లిటరల్గా 1:30 అయింది. అండ్ చాలా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. బికాస్ నథింగ్ టు బి లెఫ్ట్ అన్నాను కదా. అండ్ ఇది మా ఉగాది వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఎవ్రీవన్. బై బై. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కపుల్ గల్లా. బై బై. అండ్ హియర్ కమ్స్ సమ్ క్లిక్స్ ఆఫ్ ద డే. మీకు మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించా కామెంట్ చేయండి.